అదే లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ పర్సనల్ లైఫ్లో ఎవరికైనా నడుస్తూనే ఉంటాయి కామనే. కానీ అంత సీరియస్ తీసుకొని అంటే ప్రేమ ఈ పిల్లే నా జీవితం, ఈ ప్రేమే నా ప్రాణం, ఇదే నా ఊపిరి జీవితం అన్నంత పిచ్చి ఎర్రి అని లెక్క మాత్రం కానీ బాలన్న మీరు ఇంత కష్టపడి వీడియో మేకింగ్ పాటలు గిట్లా రాస్తుంటారు కదా, ఒక్కొక్క వీడియోకు ఎంత మోతాదులో వస్తుంటో కనీసం మీరు పెట్టినంత అమౌంట్ అన్నా మళ్ళీ మీకు వస్తుందా? లేదన్న రావట్లేదు ఇప్పుడు ఈ పాటతో చూడాలి అంటే ఇంతకుముందుకైతే నేను పెట్టే యావరేజ్ బడ్జెట్ ఒక 50,000 60,000 బిల్లో. ఇప్పుడు నేను రాసి పాడి యాక్టింగ్ చేసి చేసిన దానికి ఇప్పుడు కెమెరామెన్కి కానీ డైరెక్షన్కి కానీ ఆర్టిస్టులు ఫుడ్ ట్రావెల్స్ ఇవన్నిటికీ అవుతుంది. కానీ ఇప్పుడు అప్పు చేయడానికి కూడా సిద్ధపడుతున్నా. నన్ను నేను ప్రపంచానికి అప్పు చేసానేం లేదు కానీ ప్రపంచానికి పరిచయం కావాల్సిందే. చేస్తా అంతే, బరాబరి అప్పు చేసేనే చేస్తా ప్రపంచానికి పరిచయం. మీలో నవరసాలు ఉన్నాయని విన్నాం. మీరు డాన్సింగ్ బాగా చేస్తారంట, పాటలు రాస్తారు, పాడుతారు, ఇంకా మిమిక్రీలు కూడా చేస్తుంటారట కదా. అంటే ఈ మధ్యలో నేర్చుకున్నా అన్ని స్కిల్స్ ఉంటేనే బాగా పోతుందని. జేపీ గారు వాయిస్ ఈ మధ్యలో ట్రై చేసిన, అట్లా రాకపోతే మాత్రం తిట్టుకోవద్దు, నేర్చుకుంటే ఈ మధ్య. ఏమిరా ఉపేందరు పొద్దుగాలు వచ్చిన అడుగుంట ఏమి చేసినావు, ఇక్కడ తిండి పెట్టినావా ఏమి, ఇంటర్వ్యూ మాత్రం తీసుకుంటున్నావు, పోయేటప్పుడు ఇంత కళ్ళు సాక తెప్పి లేకపోతే నేను తిట్టుకుంటాడు గబ్బునాయాలా. ఓకే, అంటే జేపీ గారే నన్ను తిట్టినట్టు అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఎంతమందిని లవ్ చేసినావురా, తెల్లగున్నావు, నాకు తెలిస్తే నేను కన్నింగ్ పిల్లగానే ఉన్నావు, ఎంతమందిని గోకినావు, వరంగల్ పిల్లని గోకినావు, అదేమి చేసినది, నీకు హ్యాండీ ఇచ్చినది, అమీర్పేట పిల్లని ఏమి గోకినావు, ఏమి చేసినవి, అది నిన్ను గోకి గోకి నీ పర్సు ఖాళీ చేసినది, గబ్బు నాయాలా. అట్లా అనిపిస్తుందా మీకు వాయిస్? కానీ మీది వాయిస్ అంటే మీ అవతారం అంతా కూడా అరుంధతి చూసిరా మీరు ఎప్పుడన్నా? అవునవును, పశుపతి అని తెలుసా? వదల బొమ్మాలి వదలా, నిన్ను రోమ రోమ అనుభవించి రంజు రంజు చెయ్యాలనుందే బొమ్మాలి. అలా చిన్నపిల్లలు మన ఇంటర్వ్యూ చూస్తే భయపడతారే, ఉత్సవం వాళ్ళకి జ్వరం గిట్ల వస్తే నేను బాధ్యుని కాదు, మరి ముందే చెప్తున్నా. మీ నెంబరే ఇస్తా నేను వాళ్ళకి. అదే అంటే యాక్టింగ్ మళ్ళీ ఉపేంద్ర గారు, మన రక్త కన్నీర్లో ఉపేంద్ర గారు, అయ్యో కాంత కాంత ఎంత పని చేశావు కాంత, గాడ్ ఈజ్ గ్రేట్ కాంత, నిన్ను ఇంత పిచ్చిగా ప్రేమించాను కాంత, నన్ను వదిలేసిపోయావా కాంత, చంద్ర అయ్యో అయ్యో నాకు తగిన శిక్ష జరిగింది చంద్ర, నువ్వు బాలును పెళ్లి చేసుకో చంద్ర, అయ్యో నేను నచ్చలేదా కాంత, మన రొమాన్స్ నీకు గుర్తుకొస్తలేదా కాంత, నీకు బెడ్రూమ్ లో హగ్గులు ఇచ్చారు కదా కాంత, ఆ ప్రేమ ఈ కుట్టి వ్యాధికి కట్టిందా కాంత, గాడ్ ఇస్ గ్రేట్ కాంత, గాడ్ ఇస్ గ్రేట్ కాంత, నువ్వు చచ్చిపోయావా కాంత, దేవుడు ఉన్నాడు కాంత, ఉన్నాడు. సూపర్ సూపర్ బాలన్న, చాలా ట్రెమెండస్, అసలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో అట్లా మనం సాధనలు చేస్తుంటారా, ప్రాక్టీస్ రోజు ఇంట్లో ఉన్నప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు చేస్తుంటారా? ఈ మధ్యలో అంటే నేను అంటే లైక్ ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయన్నా మరి ఈ పాటలు విన్న తర్వాత, లేదంటే ఈ క్రేజ్ ఈ హైప్ ఇదంతా వచ్చిన తర్వాత? దొంగన కొడుకులు పాట విన్న తర్వాత మీరు అఘోరలాగా లైక్ ఈ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ చేసింది మీరేనా అని కొన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి ప్రొడక్షన్ చేయడానికి కూడా. సో హ్యాపీ, అంటే చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు కూడా అట్లనే అన్నారు కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా, ఇది మిస్ చేసుకోకుండా ఉండాలనే ఎక్కడ లోపం లేకుండా సీరియస్గానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మనం ఆకలి అవుతుంది అన్నం పెట్టాను అనడంలో తప్పేం లేదు, అన్న నాకు ప్రొడక్షన్ లేదు చెయ్యండి అని. ఇప్పుడు అంత దేరి ఒక్క అవకాశం ఉంటే ఇవ్వండి అన్న, నాకు సినిమా తప్ప వేరే డ్రీమ్ లేదన్న ఒక్క అవకాశం, స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలి రైటర్గా అని. టాలెంట్ ఉంది కాబట్టి అడుగుతున్నా కదా. సో అట్లా ఒకప్పుడు అడిగేవాడిని కాదు, ఇప్పుడు అడుగుతున్నా. ఎందుకంత పిచ్చి మక్కువ మీకు సినిమాలలో వెళ్ళాలనేది? అది నాకు తెలిసి జనాల్లో నేను ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో బాగా జనానికి దగ్గరైనో, వాళ్ళు నేను చేసే డ్యాన్స్ మూమెంట్లు కానీ నేను పాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి మాత్రం శబా సరే సూపర్ బాగా పాడుతుండే, మంచిగా రాస్తాడు పాటలు, అది నువ్వు రాసినావా, ఆ ఇన్ఫాక్ట్ అనేది నా మైండ్లో పడ్డది. సో అట్లా సరే కొత్త ఎందుకు ట్రై పొలిటికల్గా కూడా ట్రై చేసిన సందర్భాలు ఉన్నట్టుగా మీ జీవితంలో? నేను మొన్న ఎంపీగా కూడా కంటెస్ట్ చేసిన కదా. అవునా? భువనగిరి ఎంపీగా పోటీ చేసిన. ఓకే, 7th ప్లేస్ నాది ఇండిపెండెంట్గా. ఓకే, 7th ప్లేస్. పార్టీ రిజిస్టర్డ్ పార్టీలు నేషనల్ పార్టీల కంటే కూడా చేసిన. అవునా? ఎందుకంటే ఉద్యమ మనస్తత్వం పెరిగిన కదా అక్కడ. ఉద్యమ నేపథ్యం ఇప్పుడు కూడా ఉందా, ఆ ఆలోచనలు ఆ భావజాలాలు? ఇక ఉంది కానీ మనం పొలిటికల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా. నేను వాస్తవానికి నాకు అవన్నీ ఇంట్రెస్ట్, అంటే సమాజం దేశము మనుషులు అంటే పిచ్చి, ఏదో మంచి చేసి రావాలన్న పిచ్చి తప్ప వేరే ఆలోచన ఏమి ఉండదు. సో అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనకేడు ఉంటుంది స్వార్థం, సెల్ఫిష్నెస్ అవేమి ఉండవు. సో అట్లా ఉండే అనమాట. డబ్బులు లేవు కాబట్టి మనం ఇలాంటి వాటికి దూరడం కూడా కరెక్ట్ కాదు. అంటే అసురబాల్ అనే వ్యక్తికి ఎంతసేపు శ్మశాన వాటికలు కాలుతున్న చితిమంటలేనా
గుళ్ళు గోపురాలకు కూడా వెళ్తుంటాడా? ఇల్లు గోపురాలు అన్ని నేను దర్గాకి వెళ్తా, చర్చికి వెళ్తా, నాకు నాకు అన్ని ఇష్టం. అంటే నేను ఒక దర్గాకి వెళ్తారా? దర్గా కూడా వెళ్తా, చర్చికి వెళ్తారా? టెంపుల్కి వెళ్తారా? ఎందుకు అట్లా వెళ్ళొద్దు అంటారు కదా? నేను అన్నీ వెళ్తాను. అంటే మీరు హిందూ అన్నట్ట, క్రిస్టియనా, ఎట్లా ముస్లిమా? నాకు అర్థం కాదు. లేదు, హిందూ ఫ్యామిలీ. మేము మా ఇంట్లో వెళ్ళాము, ముందు మేము వెళ్ళాము పూజలు. అండ్ నేను ఇప్పుడు శివుని మీరు మొక్కుతాను, నేను శివుని ఆరాధిస్తాను. అవును, ఇందాక మాటకు ముందు మాట తర్వాత శివుడు శివుడు అని అంటారు. ఇక అది నాకు అమ్మ అనే వర్డ్ పదం కొద్దిగా లేట్గా వస్తుంది. అంటే సీరియస్లీ జోక్ కానీ నేను శివ పరమేశ్వర ఇట్లా నాకు అలవాటు అయిపోయింది. అంటే ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆరాధిస్తారు. ఆరాధించడం అంటే పిచ్చిగా అయ్యా ఈ గుళ్ళో ఉన్నావు, నువ్వే దేవుని, ఆ బండ ఉన్నావు, ఆ బండలో నువ్వే, చెట్టు ఉంటే చెట్టు కింద నువ్వే, అట్లా పిచ్చి భక్తుని కాదు, మూర్ఖుని కాదు. మంచి చేస్తే ఆ మంచిలో దేవుడు ఉండని నమ్ముతా. ఇప్పుడు నువ్వు ఏమైనా 10 రూపాయలు దానం చేసినావు అనుకో, నువ్వే దేవుడు అంట. అందరూ ఏమంటారు దేవుని కోసం గుడికి వెళ్తారు, నేను ఆ టైప్ అస్సలు కాదు. నేను జస్ట్ నా మనశ్శాంతి తృప్తి కోసం వెళ్తా. ఆ కట్టడాలు ఎట్లా కట్టిరా, దేవుడు ఎట్లా ఉండే, అక్కడ పూజలు ఎట్లా జరుగుతున్నారు, అక్కడ టెంపుల్కి వెళ్ళి నాకు పెద్ద సినిమాలో ఆఫర్ రావాలి, నువ్వు అట్లా చేయాలి, అట్లా ఉండదా? అసలు ఇప్పుడు ఇంతవరకు నా జీవితంలో కూడా మొక్కలేను అట్లా. నేను అక్కడ వాతావరణం, వాళ్ళ భక్తుల నమ్మకాలను గౌరవించడానికి అంటే చూడడానికి పోతుంటా ఎట్లుంది పరిస్థితి. కానీ దండం పెట్టుకుంటా, సరే ఏది ఏమైనా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలని అనుకుంటా. నా గురించి నేను ఇంత కొట్లాడుతున్నా, నాకు ఏమి ఇస్తలేదు దేవుడు అని, దేవుని గుళ్ళ మన్ను పోయాను, నాశనంగాను, ఈ టైప్ ఆఫ్ కొంతమంది ఉంటారు. నువ్వు మంచి చేయకపోతే, వరం ఇవ్వకపోతే ఏం దేవుడు అని ఆయన వదిలిస్తాడు. సో అట్లేం కాదు. ఇగో ఈ రకమైన అవతారం వేసి ఎంతసేపు ఈ హైదరాబాద్ ఈ ఆఫీస్ చుట్టేనా, లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా వెళ్తుంటారా? ఎట్లుంటది మీ జనాలు? వెళ్తాను నా మీద రాళ్ళు వేస్తారు, పిచ్చోడు అనుకుంటారు. అట్లా అస్సలు వెళ్ళాను, సింపుల్ వెళ్తా. అంటే అమ్మ నాన్నలు చెప్తుంటారా ఎందుకు ఈ రకమైన వీడియోస్ కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అవసరమా అనే? వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్ ఎట్లుంటది మీకు ఇంట్లో? సపోర్ట్ ఏం లేదు, వాడు బతుకు వాడు, వాని కష్టం వాడు, అంతే తప్ప నన్ను అసలు ఇట్లా టచ్ అన్నారు. పట్టించుకోరా మిమ్మల్ని? పట్టించుకోరు. కనీసం మీరు ఏం చేస్తున్నారు ఏందని మీరు తెలుసు, వాళ్ళకి తెలుసు. అంటే నేను మాట్లాడుతూ పోతూ ఉంటా కాబట్టి, వస్తుంటా కాబట్టి తెలుసు. కాకపోతే ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకి, కుటుంబానికైనా ఏముంటుంది, ఇంక సంపాదన ఏమైపోతుంది, ఎందుకు సంపాదిస్తలేరు, అందరూ సెటిల్ అయిపోతారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, బంగ్లాలు కట్టుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు కదా, మనం ఏ డేసిన గొంగడు ఆనే ఉందన్నట్టు మన జీవితాలు అట్లా ఉన్నాయి. ఎవరికైనా బాధ ఉంటుంది ఆర్థికంగా ఎదగలేదని, ఆ ఒక్క బాధ ఉంటుంది. ఇక చూద్దాం ఏం చేస్తాం, రాసి పెట్టుందా అలా జరిగింది. బాలన్న, మీకు సినిమా అంటే ప్యాషన్, పిచ్చి కాబట్టి ఒక పెద్ద డైరెక్టర్ నా స్థానంలో ఉండి నువ్వు జీవితంలో సినిమాల్లోకి రాలేవు, లేదంటే నువ్వు జీవితంలో ఇంకా పైకి రాలేవు అని ఒక ఆ రకమైన మాటలు మాట్లాడితే మీ రియాక్షన్ ఏంటి? ఎట్లా ఏం చెప్తారు? కొట్టి చూపిస్తా, సచ్చేలోపు ఇండస్ట్రీలో అడుగుపెట్టి చూపిస్తాను చెప్తా. అంత కరేజ్ ఉంటుందా మీకు? ఎవరన్నా కాదు అని అంటే మాత్రం మీరు బాగా దూరం వెళ్ళేటట్టున్నారు. ఎంత దూరమైన వెళ్తా దీనికోసం, కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా, బాత్రూమ్లు అడుగుమన్నా అడుగుతా, అలా ఏ పని చేసినా చేస్తా. కానీ మీరు అల్టిమేట్ గా మీరు అనుకున్న సాధిస్తా. తప్పేముంది, చేస్తా. కాళ్ళు పట్టుకోవడంలో తప్పేముంది. ఇదే పట్టుదల మీ ఎడ్యుకేషన్ లో పెడితే ఈ పాటికి పెద్ద ఆఫీసర్ అవుతుండేనేమో. ఖచ్చితంగా అది అది అప్పుడప్పుడు అనిపించింది, చాలాసార్లు అనిపించింది, చదువుకుంటూ అయిపోవాలి. సరే, ఒకవేళ ఇండస్ట్రీకి రావాలనే మీకు ఆలోచన లేకపోతే ఏ ఫీల్డ్, ఆల్టర్నేట్ ఏ ఫీల్డ్కి వెళ్తే బాగుండని అనిపిస్తుంది మీకు అప్పుడప్పుడు? ఆల్టర్నేట్ గానా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళేటోనే. బాగా ఇష్టమా టీచింగ్ ఫీల్డ్, బోధించడం? ఎందుకంటే పిల్లలతో బాగా టైం చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా, కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఇట్లా మోటివేట్ చేసే స్పీచ్లు ఇవ్వడం, అండ్ డ్యాన్స్ టీచర్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీచింగ్ ఫీల్డ్ మొదటి నుంచి ఇష్టం.